హల్లెలూయా. ఇది నా వాక్యము. యోం దెబిరిం 25వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 15వ వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఈ స్టెఫన్ని అరెస్ట్ చేసి ఆ సభ ఉంటుంది వాళ్ళకి, ఆ సభ ఎదుట అతన్ని నించోబెట్టినప్పుడు అతని మీద వారు ఎన్నో నెపములు మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అని స్టెఫన్కి అవకాశం ఇచ్చినప్పుడు స్టెఫన్ వైపు వారు అందరూ అటండి అలా చూడగా స్టెఫన్ ముఖం ఎలా ఉందట, అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అంటే దేవుడు వచ్చేసాడని అర్థం. ఒకళ్ళ ముఖాలు చూసామనుకోండి, చేయడ ముఖాలు, ఆ ముఖాల్లో కళ కాంతి ఏం ఉండదు. మన బాగా అలవాటు పొద్దున్న లేచి నేను ఎవరి మొహం చూసానో ఏటో అన్న మాటలు వింటుంటా ఉంటారు. మనుష్యుల ముఖాల్లో ఏమీ ఉండదు. కానీ నువ్వు లేచిన వెంటనే వాక్యమును చూసుకోవడం, వాక్యమును ధ్యానించుకోవడమే నీకున్న పని అవ్వాలి. దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థించుకోవడమే నీ పని అవ్వాలి. ఈ స్టెఫన్ ఉన్నది ఒక ఇంట్లో కాదు, అన్ని లైట్లు ఫోకస్ పెట్టేసిన ఆ కాంతి కాదు, కానీ తను ఉన్నది ఒక న్యాయపీఠము ఎదుట. అక్కడ ఒక సభ జరుగుతుంది, అది న్యాయస్థానము. ఇతనిని బంధించి తీసుకెళ్ళి అక్కడ నించోబెట్టారు. అయితే స్టెఫన్ ఏం మాట్లాడతాడా అని చూసేటప్పటికి అతని ముఖము దేవదూత ముఖం వల్లే మారింది. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, నువ్వేం చేస్తున్నావా ఏంటని ప్రజలు నిన్ను అలా చూస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు నిన్ను చూసేసరికి నీలో ఎవరు కావాలి? దేవుడు కనబడాలి. దేవుడు కనబడాలి, నీలో దేవుడే కనబడాలి. దేవుడే నీలో కనబడినప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందమ్మా? దేవదూత ముఖం వలె. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న ముఖాలు ఎలా ఉంటాయి? ప్రకాశవంతంగా ఉంటాయి. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.